చెప్పు, నువ్వు చెప్పు మరి పేపర్ చెప్తాను కదా. 20 అప్పటికి 34% పెరిగింది. పద మార్కెట్కి వెళ్దాం. నువ్వు నేను వెళ్దాం పద. ఇగో నువ్వు పని చేయి. ఇగో బాసు ఇలాంటి బాసు ఏ పేపర్ తెలియదు కానీ టీవీ5 ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకో. టీవీ5 నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఈశ్వర్ దయచేసి చెప్తున్నాను, ఇది సామాన్య ప్రజలకు సంబంధించిన అంశం. నీకు ఇంకా ఈ టీవీ5కి ఇంకేమైనా ఉంటే నీతో పాటు నేను వస్తాను. ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్దాం. మార్కెట్లో కానీ వాళ్ళు వచ్చి బాగున్నాయి బాబు ధరల మీద చెప్పిన అబద్ధం అంటే అక్కడ తలదించుకొని క్షమాపణ చెప్తాను. పద వెళ్దాం. అంతేగాని నువ్వు ప్రజలకు తరపున వచ్చి ఈ పెట్టుకొని ప్రజలను అన్యాయం చేయకు. వాళ్ళు కడుపులు కొట్టకండి. మీరు వాళ్ళ తాలూకు జీవితాలతో ఆటాడుకోవద్దు దయచేసి చెప్తాను. నేను అందుకే చెప్తాను, రేట్లు నాకు తెలుసు కాబట్టి చెప్తాను. నీ పద చూసుకో, చూపెడతాను. పద వెళ్దాం. ఆగు, ఇంకంతతో నీతో బాధించడం రాలేక. వాస్తవం నేను చెప్తాను, నీకు తెలియదు. నువ్వు టీవీ పేరు పట్టుకొని ఇవన్నీ కాదు. అనవసరంగా మీ యాజమాన్యానికి చెడ్డ పేరు తెచ్చింది. ప్రజల తరపున ఉండండి, మీరు ప్రభుత్వాల తరపున ఉండే మంచి సంతోషం. కానీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మాట్లాడాలా. ఏమనుకుంటున్నావు? ఇల్లు అడుగు, పద వెళ్దాం. అందరం మీ అందరూ రండి, వెళ్దాం నీతో పాటు అందరినీ. అప్పుడు దాన్ని బట్టి అప్పుడు నువ్వు మాట్లాడు. సారీ అని నేను చెప్తాను. నాకేం అవుతా ఇంత నేను ఉన్నప్పటికీ కూడా నేను తలదించుకోవడం చిన్న మాట కాదు. అది ఏమనుకుంటున్నా? సారీ అని కానీ చిన్న మాట అనుకుంటున్నా కాదు అది. అంతేగాని ఏకంగా ఏదో ఎగతాళిగా ప్రజలతో సామాన్య ప్రజలతో ఎగతాళి పనికిరాదు. సామాన్య ప్రజలతో వాస్తవాలు ఉండాలి. మన రాజకీయాల కోసం, మన రాజకీయ పబ్బం కోసం మనం ఏదో మాట్లాడడం కాదు.